ఏపీలో నకిలీ మద్యం ప్రకంపనలు సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లా తంబెల్లపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం శిబిరం వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ అధికారుల తనిఖీలో బయటపడింది. ఈ నకిలీ మద్యం తయారీలో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తంబెల్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిపై పార్టీ వేటు వేసింది. ఇక మరో నేతపై కూడా టీడీపీ హైకమాండ్ చర్యలు తీసుకుంది. అయితే దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకుంది. అయితే నకిలీ మద్యంపై ఆరోపణలు వచ్చిన వెంటనే తాము చర్యలు తీసుకున్నామని, ఈ నిందితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ముందస్తు ఒప్పందం కుదిరింది అన్న అనుమానాలైతే ఉన్నాయి. అయితే ఇవేవి పట్టించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ప్రచారం చేస్తుంది. అయితే దీనిపై కేవలం టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీతో పాటు జనసేన నేతలు స్పందించకపోవడంతో కూటమిలో ఉన్న గ్యాప్ ను తెలియజేస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే నడిచింది. ఇది ఉమ్మడి ప్రభుత్వం కావడంతో ఏ పార్టీపై రాజకీయంగా విమర్శలొచ్చినా తిప్పికొట్టాల్సిన అవసరం మూడు పార్టీలపై ఉంది. గతంలో చాలా పరిణామాల విషయంలో మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాయి. కానీ ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో మాత్రం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ దానిని అడ్డుకోవడంలో కేవలం తెలుగుదేశం మాత్రమే ముందుంటుంది. ఈ విషయంలో బీజేపీతో పాటు జనసేన నేతలు పెద్దగా కలుగజేసుకోవడం లేదు. దీనిని ఛాన్స్ గా తీసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే పనిగా టీడీపీపై వ్యతిరేక ప్రచారం చేస్తుంది. ఇక కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కూటమిలో తాము ఉన్నామన్న విషయాన్ని మూడు పార్టీలు మర్చిపోతున్నాయి. ఆ పార్టీపై ఆరోపణలు వచ్చాయి కదా, తామెందుకు స్పందించాలన్న రీతిలో జనసేనతో పాటు బీజేపీ నేతలు ఉన్నారు. ఇక నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల పేర్లు బయటకొచ్చాయి. వారిపై చర్యలు తీసుకుంది పార్టీ నాయకత్వం. గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు భిన్నంగా చంద్రబాబు ముందుగానే చర్యలకు ఉపక్రమించారు. కానీ ఎందుకో ఈ విషయంలో జనసేనతో పాటు బీజేపీ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటుంది తెలుగుదేశం పార్టీ. ఇక ఇలానే ముందుకు సాగితే కూటమిలో ఇబ్బందికర పరిస్థితులు రావడం ఖాయం. మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యాప్సే నకిలీ క్యాప్స్ అని పెట్టుకున్నాడు. ఈ నకిలీ క్యాప్స్ తో దాని మూత ఫిక్స్ చేసే మిషన్ ఇది. ఈ మిషన్ లో మూత ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది మాన్యువల్ మిషన్. ఇది ఇలా ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని తిరిగి ఇవన్నీ లేబుల్ ఆంధ్ర లేబుల్ లాగా తయారు చేసుకున్నాడు. ఆ లేబుల్ ను అలా ఇప్పుడు మీరు చూడండి, ఆ లేబుల్ ను అలా తగిలించిన తర్వాత బాక్స్ లో పెట్టుకుంటాడు. దీనికి మళ్ళీ హీల్స్ ఆల్సో అవన్నీ డూప్లికేట్ హీల్స్. ఇవి అంటే గవర్నమెంట్ ఏదైతే హోలోగ్రామ్ ఉందో అటువంటిది ఒకటి ఫేక్ తయారు చేసుకున్నాడు. ఎక్కడి నుంచో వచ్చాయి, వీళ్ళ దగ్గర లేవు అవి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం ఆ బాక్సుల్లోకి తీసుకుంటారు. 48 బాటిల్లో ఒక్కొక్క బాక్సు. అవన్నీ కూడా ఇందాక మీకు చూపించిన వెహికల్ ద్వారా బెల్ట్ షాపులకు పంపడం జరుగుతుంది. ఇది మోడస్ ఆపరండి. ఇప్పుడు మాకు ఇక్కడ లేబుల్స్ కూడా ఒక 6-7 రకాల లేబుల్స్ కూడా దొరికాయి. అన్నీ కూడా 99 రూపీస్ లేబుల్నే టార్గెట్ చేశారు. ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పి ఆ విధంగా పంపుతున్నారు. ఇక్కడ మాకు ఒక 7 మెంబర్స్ లేబర్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో ఒక లైసెన్సీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లైసెన్సీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది పెద్దమండెం మండలంలో ఆంధ్ర వైన్స్ అని, అది పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ అని అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను వేరే చోటు ఉన్నాడు. ఈ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళకి స్పిరిట్ ఎవరిస్తున్నారు, ఆ స్పిరిట్ తెచ్చేదానికి వేరే వెహికల్లో ఏదో వస్తుందని చెప్తున్నారు. అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ ప్లేస్ ఎవరిదైతే ఉందో మాకు ప్రాథమికంగా దొరికినటువంటి సమాచారం ప్రకారం దీని ఓనరు బెంగళూరులో ఉంటాడు. అతను ఒక వ్యక్తికి, రామ్మోహన్ అనే వ్యక్తికి డాబా పెట్టుకోవడానికి ఇచ్చాడు. అతని ఒక 2 నెలల ముందు కూడా డాబాని నడుపుతున్నాడు. అతను తిరిగి వీళ్లకు ఇది ఎవడైతే తయారు చేస్తున్నాడో వాళ్లకు నేను రెంట్కి ఇచ్చాను సార్, నా డాబా వేరే చోటుకి మార్కెట్ యార్డ్ ఏరియాకి మార్చుకున్నానని చెప్పాడు ఫోన్లో. అతను రమ్మని చెప్పాము. అతను వచ్చిన తర్వాత అతను ఎవరికి ఇచ్చాడు, దీని మీద ఏమన్నా అగ్రిమెంట్ ఏమన్నా రాసుకున్నారా, ఏంది పరిస్థితి అనేటువంటిది కూడా పక్కాగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా మొత్తం కేసుల్లో పెట్టడం జరుగుతుంది. సుమారు మాకు ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం దాదాపు ఒక 15,000 బాటిల్స్ దొరికాయి. ఆల్రెడీ రెడీ అయిపోయి పంపించేటివి. క్యాన్స్, స్పిరిట్ క్యాన్లు ఉన్నాయి. దీంట్లో స్పిరిట్ క్యాన్లు ఒక 30-20 వరకు ఉన్నాయి. నెక్స్ట్ బ్లెండ్ అంటే ఆల్రెడీ బాటిల్స్లో పోయడానికి రెడీగా ఉన్నటువంటిది. ఇవి సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేక్ బాటిల్స్, మిషన్లు. ఈ మిషన్ ఇదే కాకుండా ఒకటి కొత్త మిషన్ ఒకటి తెచ్చుకున్నారు. దానికి మోటార్ ఫిక్స్ అయి ఉంది. అంటే కొంచెం వేగంగా పని జరగడం కోసం క్యాపింగ్ మిషన్ ఇంకొకటి తెచ్చుకున్నారు. అట్ ది సేమ్ టైం క్యాప్స్ ఉన్నాయి, ఫేక్ క్యాప్స్.
లేబుల్స్, దీంట్లో మాకు లేబుల్స్ ఎవరు తయారు చేశారు, క్యాప్స్ ఎవరు తయారు చేశారు, ప్రతి ఒక్కటి కూడా మాకు సమాచారం రావాల్సి ఉంది. దీంట్లో ఎవరైతే ఉన్నారో